वनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतोत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్యం భాగవత సేవయ తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం. హరి హరి బోల్, సుస్వాగతం. ఈనాటి ఈ నిత్యం భాగవత సేవయ తరగతికి అర్హత లేని నాకు అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, శిక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు మరియు వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. మీకు కూడా ప్రణామాలు అందరికీ, వైష్ణవులందరికీ, ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉండే వాళ్ళందరికీ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము పంచమ అధ్యాయము. వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట. శ్లోకం సంఖ్య 31. అతి సుకుమారా కరచరణ ఊరస్థల విపుల బాహు అంశ గళవదన ఆది అవయవ విన్యాస ప్రకృతి సుందర స్వభావహాస సుముఖ నవనలని దలాయమాన శిఖరతార అరుణ ఆయత నయన రుచిర సదృశా సుభగ కపోల కర్ణ కంఠ నాసః విగూఢస్మిత వదన మహా ఉత్సవేన పురవనితానాం మనసి కుసుమ సరాసనం ఉపదధానః పరాక్ అవలంబమానః కుటిల జటిల కపిశ కేశభూరిభారః అవధూత నలిన నిజ శరీరేణ గృహగృహీతః ఇవ అదృశ్యత. ప్రతిపదార్థము. అతి సుకుమార, అతి సుకుమారమైనట్టి కర కమలములు, చరణ పాదములు, ఊరస్థల వక్షస్థలము, విపుల దీర్ఘమగు బాహువులు, అంశ స్కందములు, గల మెడ, వదన ముఖము, అది మొదలైనవి, అవయవములు, విన్యాస తీర్చిదిద్దబడినవి, ప్రకృతి సహజ సిద్ధమగు, సుందర రమణీయమగు స్వభావము, హాస మందహాసముతో, సుముఖ అతని సుందరమగు ముఖము, నవనలిన దలాయమాన అప్పుడే విరబూసిన కలువదలుముల వలె గోచరించుచు, శిశిర సమస్త కష్టములను తొలగించుచు, తార నేత్రగోళములు, అరుణ ఎర్రని, ఆయత
విశాలముగానున్నట్టి నయన నయనములతో రుచిరహ రమణీయమగు సదృశ అట్టి శుభగా శుభగా సౌందర్యము కపోల కపోలము కర్ణ కర్ణములు కంఠ కంఠము నాసహ నాసికము నిగూఢ స్మిత దరహాసముతో వదన అతని ముఖము మహా ఉత్సవేన మహోత్సవము వలె గోచరించుచు పురవనితల యొక్క మనసి మానసములందు కుసుమ శరాసనం మన్మధుని ఉపదధాన ఉద్దీపితము చేయుచు పరాక్ చుట్టూ అవలంబమాన వెరలాడుచున్నట్టి కుటిల వంకరములు తిరిగిన జటిల జటలు కట్టినట్టి కపిస నల్లని కేశాకలాపము భూరిభార నిండుగా నుండి అవధూత ఉపేక్షితబడి మలినమై నిజ శరీరము వలన గ్రహగృహీత దయ్యం పట్టిన ఇవ వలె అదృశ్యత అతడు గోచరించను. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీమద్భాగవతంలో వృషభదేవుడు తన పుత్రులకు పట్టం కట్టి తను 29వ శ్లోకంలో మరి 28 శ్లోకం సుఖదేవ్ కోసం చెప్తున్నారన్నమాట. సర్వహితైషి యగు వృషభదేవుడు ఆ విధముగా తన పుత్రులకు ఉపదేశం కావించను. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత సక్రమంగా నిర్వహించినారు వృషభదేవులు. ఆయన తన కుమారులైన 100 పుత్రులకి ఉపదేశం చేశారు. మరి ఆ విధంగా ఉపదేశం చేసి కావించినాక గృహస్థ జీవనం నుండి విరమించుటకు ముందు తండ్రి తన తనయులకు ఏ విధముగా ఉపదేశము చేయవలెననే విషయమున ఒక చక్కని ఆదర్శం నెలకొల్పటచే అతడు తన కుమారులు విద్యాగరిష్ఠులు శిష్టాచారులు అయిరి. వారికి ఆ విధంగా బోధ కావించను. కర్మకాండ నుండి బయటపడిన వారు, భౌతిక వాంఛలు నశించిన పిమ్మట భక్తి యోగమును చేపట్టిన వారు అగు సన్యాసులు కూడా ఆ ఉపదేశమును ఎంతో నేర్చుకొనవలసి ఉన్నది. వృషభదేవులు చెప్పిన ఉపన్యాసము మరి గృహస్థాశ్రమంలో ఉండే వారికే కాక మరి భౌతిక వాంఛలు నశించిన పిమ్మట భక్తి యోగంలో చేపట్టిన వారి సన్యాసులకు కూడా అది ఎంతో నేర్చుకోవాల్సిన విధంగా ఆయన ఉపదేశం చేశారు. వృషభదేవుడు తన బోధల నుండి 100 పుత్రులలో జ్యేష్ఠపుత్రుడైన భరత మహారాజుకు ఈ ప్రపంచానికి చక్రవర్తి పాలించే హక్కు అంటే అధికారము పట్టము గట్టి ఆయనకు, ఎందుకంటే ఆయన భక్తిపరాయణుడు. ఎవరు? భరత మహారాజు. కాబట్టి ప్రపంచ పాలనకు తగిన వారు ఎవరంటే ఎవరైతే భక్తిపరాయణులు ఉంటారో, ఎవరైతే భగవంతుని యొక్క ధర్మాన్ని మరి అనుష్ఠానం చేస్తూ మరి ఆ ధర్మ పరిపాలన తన ప్రజల చేత చేయించగలిగే దక్షత ఎవరింటుందో వారికి మాత్రమే ప్రపంచానికి చక్రవర్తిగా పాలించే హక్కు ఉంటుంది. కాబట్టి ఆ అధికారాన్ని ఆ యొక్క వినయాన్ని చూసి తండ్రి వృషభదేవులు పట్టాభిషేకం చేసి ఆ తర్వాత అతను గృహం నుంచి నిష్క్రమించినాడు. ఏ విధంగా అంటే దిగంబరుడై మరి చింపిరి జుట్టు కలిగి పిచ్చిమానే వలె జీవించసాగాను. తదనంతరము అతడు యజ్ఞాగ్నిని తన యందే నిలుపుకొని బ్రహ్మావర్తమును వీడి ప్రపంచ పర్యటనకు బయలుదేరను. కాబట్టి ఈ బ్రహ్మావర్తం అనే ప్రాంతంలో వాళ్ళ రాజ్యం ఉండేది. ఆ ప్రాంతాన్ని వీడి ఇక ప్రపంచ పర్యటనకు అన్ని దిక్కుల ఆయన బయలుదేరాలని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ గోస్వామి చెబుతున్నాడు అనమాట. ఆ క్రమంలో ఇప్పుడు ఈ 31వ శ్లోకంలో కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి భగవంతుడు ఎడ హృదయంలో ఉంటారు. వృషభదేవుని హస్తములు, పాదములు, వక్షస్థలము సుదీర్ఘములుగా నుండెను. అతను దిగంబరుడుగా ఉన్నారు. కాబట్టి ఆ దిగంబర యొక్క అవతారం యొక్క అంటే వృషభదేవుడు భగవదంశ కాబట్టి మరి భగవంతుడి యొక్క అంశ అయిన ఈయన దిగంబర అవతారంగా భావిస్తారు. ప్రపంచంలో మరి
జైనమతం సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క మహావీరుడు, వాళ్ళ యొక్క పరంపర నుంచి వచ్చిన వారే అన్నమాట. అంటే దానికి ఆద్యం ఎవరంటే ఈ వృషభదేవులే. కాబట్టి వృషభదేవుని హస్తములు, పాదములు, వక్షస్థలము సుదీర్ఘముగా నుండెను. అతని స్కందములు, ముఖము, ఇతరాంగములు అత్యంత సుకుమారములై చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. సహజమగు చిరునవ్వుతో అతని ముఖము సుందరముగా నుండెను. ప్రభాత సమయము నాటి హిమబిందువులతో నిండిన కలువతలములను బోలినట్టి విశాలమగు ఎర్రని నయనములతో అతడు మరింత రమణీయముగా కనపట్టెను. మనోహరమగు అతని నేత్రగోళములు చూచువారి సమస్త కష్టములను తొలగించి వేయినట్లుండెను. అతని కపోలము, కర్ణములు, మెడ, నాసిక, ఇతర దేహాంగములన్నీయును పరమ సుందరముగా నుండెను. మందహాసముతే అత్యంత సుందరముగా ఒప్పారిన అతని ముఖారవిందము పురవనితల మానసమును ఆకర్షించెను. వారందరూ మన్మథబాణముచే కొట్టబడినట్లుగా ఐరి. జడలు కట్టినట్టి నల్లని ఉంగరాల జుట్టు అతని ముఖముపై వ్రేలాడుచుండెను. అతని శరీరము ధూళిధూసరితమై ఉపేక్షితబడిన కారణమున కేశకలాపములు చింపిరి అయి ఉండెను. నిజమునకు అతడు దెయ్యము పట్టిన వాని వలె గోచరించెను. అతడు ఉన్మత్తుడిలాగా, ఎవరిచే మాట్లాడకుండా పిచ్చివాడిలాగా, ఎవరేమి తిట్టినా, ఎవరేమి చేసినా దానికి జవాబు ఇవ్వకుండా ఆయన మౌనంగా దాల్చేసి దిగంబర అవతారాన్ని తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. భాష్యం ప్రభుపాదులు వారు చెప్తున్నారు, వృషభదేవుని దేహము మిగుల నిర్లక్ష్యపరచబడినప్పటికీ అతని దివ్య రూప లక్షణములు ఎంత ఆకర్షణీయంగా నుండడమని నా వివాహితులైన స్త్రీలు కూడా అతని పట్ల ఆకర్షితులైరి. సౌందర్యము, మాలిన్యము రెండును జతగూడగా అతని దివ్య దేహము దయ్యము పట్టిన చందమున గోచరించను. కాబట్టి ఆయన యొక్క దిగంబరంగా ఉన్నారు కాబట్టి ఆయనను చూసి వివాహితమైన స్త్రీలు కూడా ఆకర్షితులైనారు. ఆ విధంగా ఆయన అందంగా ఉన్నాడు, అపరిశుభ్రంగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆ విధంగా ఆయన ఒక జడుడి మాదిరిగా ఉండిపోయినాడు. జడ స్థానానికి ఆశ్రయించి ఉన్నారు. 32వ శ్లోకం చెప్తున్నారు ప్రభుపాదులు చూడండి. సుఖదేవ్ కోసం చెప్తున్నారు. యర్హ్వావస భగవాన్ లోకమిమం యోగస్యాధ ప్రతీప మివాచక్ష నస్తస్పరిక్రియా కర్మ భీవస్థిత మితి వ్రతమా జగరమా స్థితః శయాన ఏవ స్నాతి పిబతి ఖాదత్యవమేహతి హదతి స్మ చేష్టమాన ఉచ్చరిత ఆది దోగ్ధేశః. జనసామాన్యం తన యోగమునకు విరోధులగుటను గాంచినంతటా దానిని నివారించుటకై భగవంతుడగు వృషభదేవుడు అజగర వృత్తిని అవలంబించి ఒకే చోట పరుండియుండెను. నేలపై పరుండియే అతడు ఆహారమును భుజించుట, పానీయములు త్రాగుట కావించెను. మలమూత్రములు అచటనే విడిచి వాని యందు పొరలెను. విరోధులు తన చెంతకు రానట్లుగా అతని దేహము మలమూత్ర లిప్తమై ఉండెను. హరే కృష్ణ. భాష్యము ప్రభా చెప్తున్నారు, మనిషి ఒకే చోట నిలిచి ఉన్నప్పటికీ ప్రారంధానుసారము సుఖ దుఃఖములను అనుభవించుట అనుట శాస్త్రవచనము. మనుషుడు ఆధ్యాత్మిక స్థితిని వడిసినప్పుడు ఒక చోటనే వసింపవచ్చును. పరమనియమాకుని ఏర్పాటుచే అతని అవసరములన్నీను చక్కగా తీర్చగలవు. ప్రచారకుడు కానివానికి ప్రపంచమంతటను తిరగవలసిన అవసరము లేదు. ఒక చోట వసించి ఉండి అతడు కాలము పరిస్థితులను బట్టి తన భక్తి కార్యక్రమములను కొనసాగించవచ్చును. ప్రపంచ పర్యటన యందు జనుల వలన తనకు కలుగు కష్టములను గాంచినంతట వృషభదేవుడు అజగరము వలె ఒకే చోట నిలిచిండుటను
నిలిచి ఉండటకు నిర్ణయించుకొనెను. ఆ విధంగా నిర్ణయించుకొని అతడు అచ్చటనే ఆహారమును భుజించి పానీయములు త్రావెను. అచ్చటనే మలమూత్రములు విడిచి జనులు తన చెంతకు రానట్లుగా వానియందే పొర్లాడెను. అజగర అంటే వృషభదేవుడు అజగర వృత్తిని అవలంబించాడు. వృషభదేవుడు అజగర వృత్తిని అవలంబించారని చెప్పారు. అజగర అనగా ఇక్కడ చెప్తున్నారు ఒకే చోట పడి ఉండడి కొండ చిలువ యొక్క స్థితి అన్నమాట. కాబట్టి ఒకే చోట అంటే అక్కడ ఆయన మరి ప్రజలు అతన్ని ఏం చేస్తున్నారంటే పిచ్చివాడులుగా భావించి మరి అందరూ అతన్ని ఒక విధంగా వచ్చేసి వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనమాట. ఆ విధంగా అతన్ని తిట్టడము, తర్వాత కొట్టడము ఇవన్నీ చేస్తున్నారు అనమాట. కాబట్టి అందుకే ఆయన ఒకే చోట నిలిచి ఉండాలని చెప్పేసి భావించాడు. కాబట్టి జనసామాన్యం తన యోగమునకు విరోధములగుటను గాంచినంతటా దానిని నివారించుటకై భగవంతుడగు వృషభదేవుడు అజగర వృత్తిని అవలంబించి ఒకే చోట పరుండి ఉండెను. ఒకే చోట పడుకొని ఉండిపోయినాడు. ఎందుకంటే తన యోగం ఏదైతే ఉందో మరి ఆ యోగాన్ని వాళ్ళు అంటే దిగంబర యోగము, ఆ దిగంబర యోగాన్ని విరోధులుగా మారిపోయారు. కాబట్టి ఆ జనసామాన్యం నుంచి తాను దూరం ఉండాలని చెప్పి నిర్ణయించుకొని అజగర వృత్తిని అవలంబించారనమాట. ఒకే చోట ఉండిపోయారు. అంటే నేలపై ఒకే చోట పరుండి ఉన్న చోటే ఆహారం భుజించడము, ఉన్న చోటే పానీయాలు నీరు అటువంటి పానీయాలు సేవించడము, తర్వాత మలమూత్రములు అచ్చటనే విడిచివేయడం వల్ల తను మలములో ఉన్నాడని చెప్పేసి ఈ జనసామాన్యం దగ్గర రాకుండా ఉండాలని ఒక మిషతో ఆ విధంగా ఆయన అజగర వృత్తిని అవలంబించారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్పినారు. కాబట్టి ఉన్న చోటనే ఆయన ఉండిపోయాడు. ఆ విధంగా తన చెంతకు ఎవరు రాకుండా చూసుకున్నారు అనమాట. తర్వాత 33వ శ్లోకం. వృషభదేవుడు ఆ స్థితి యందు నిలిచిన కారణమైన జనులు అతని చెంతకు రాలేదు. అక్కడ మలమూత్రం వేసినారు కాబట్టి ఆయనకు దూరంగా ఉన్నారు. కానీ అతని మలమూత్రముల వలన ఎటువంటి దుర్గంధము కలగలేదు. ఇక పైగా ఆ మలమూత్రముల సుగంధము నలువైపుల 40 మైళ్ళ ప్రాంతమున సువాసిత మునర్చెను. హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, వృషభదేవుడు దివ్యానందమయమై ఉండెనని దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. అతని మలమూత్రములు సుగంధ భరితములై శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శిలప్రపాద్కి జై. అతని మలమూత్రములు సుగంధ భరితములై ఉండి సాధారణ మలమూత్రములకు భిన్నముగా నుండెను. భౌతిక జగత్తు నందును గోమయము పవిత్రమైనదిగా భావింపబడినది. అది క్రిమి సంహారక లక్షణములు కలిగి ఉండును. ఆవు పేడను గుట్టగా పోసినప్పటికీ ఎటువంటి దుర్గంధము వ్యాపించదు. కనుక ఆధ్యాత్మిక జగత్తునకు మలమూత్రములు సుగంధ భరితములై ఉండేనని మనకు నిస్సందేహముగా తెలుపవచ్చును. వృషభదేవుని మలమూత్రములచే ఆ ప్రాంతమంతయు సుగంధము వ్యాపించను. హరే కృష్ణ. చూడండి ఇక్కడ వృషభదేవుడు ఆ స్థితి యందు నిలిచి జనంలో నిలిచిన కారణమున అంటే అజగర వృత్తిని ఎప్పుడైతే చేపట్టేసి ఒకే చోట ఉండి ఉన్న చోటే తినడము, ఉన్న చోటే తాగడము, ఉన్న చోటే మలమూత్రములు విసర్జించడము వలన వీళ్ళు అయ్యో ఈయన మలమూత్రాలు విసర్జించినాడని చెప్పేసి సామాన్య జనులు ఆయన దగ్గరికి వెళ్ళలేదనమాట. ఆ విధంగా అతని చెంతకు రాలేదనమాట. కానీ ఆయన యొక్క మలమూత్రములు భౌతికమైన వ్యక్తికి చూసినప్పుడు అసహ్యం కలుగుతుంది. కానీ ఒక సామాన్య జనుల యొక్క మలమూత్రం లాగా ఈ అజగర వృత్తిని చేపట్టిన వృషభదేవుడి యొక్క మలమూత్రములు ఆ విధంగా దుర్గంధంగా లేవు, సుగంధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మలమూత్రము సుగంధము వెలు 80 మైళ్ళు 80 మైళ్ళు వరకు ఆ సుగంధం వ్యాపించి ఉండేదంట. అంటే వృషభదేవుల యొక్క మలమూత్రముల యొక్క సుగంధము అంటే ఒక సామాన్య జనుల యొక్క మలమూత్రాల మాదిరిగా దుర్గంధం కాకుండా సుగంధంగా మారి ఆ సుగంధము 80 మైళ్ళ ప్రాంతము వరకు సువాసితంగా వసేగేదంట, ఆ విధంగా మార్చేదట. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, దీనికి భౌతిక జగత్తునందును గోమయము పవిత్రమైనది అంటాడు. కాబట్టి
వృషభదేవుడు వచ్చేసి ఆయన భగవదంశ కాబట్టి ఆయన మలమూత్రములు కూడా ఆధ్యాత్మికములు కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉండే మలమూత్రములు కూడా సువాసనను కలిగి ఉంటాయి, అంతేకాని దుర్గంధాన్ని కలిగి ఉండవు. భౌతిక జగత్తులో ఉండే ఈ జనసామాన్యుల మానవుల యొక్క ఏవైతే మానవులు కావచ్చు, మరి వేరే జంతువులు కావచ్చు, వీటి యొక్క మలమూత్రములు దుర్గంధాన్ని కలిగి ఉంటాయి. కానీ ఒక గోవు మాత్రము, గోమాత సంబంధించి గోవు మాత్రం గోమయము, తర్వాత గో పంచకం వచ్చేసి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం మనం. ఎందుకంటే అంత పవిత్రంగా భావిస్తామంటే అది మంచి వాసనగా మనం భావిస్తాము. ఎందుకంటే దాని ఎందు క్రిమి సంహారక లక్షణాలు ఉన్నాయి. అంటే యాంటీబయాటిక్, అంటే మనిషికి రక్షించే ఏవైతే క్రిములు ఉంటాయో, అంటే బ్యాక్టీరియా ఉంటుందో అటువంటి మంచి బ్యాక్టీరియా కలిగి ఉంది కాబట్టి మనకు మనకు మేలు చేసేవి బ్యాక్టీరియా అనమాట. కాబట్టి మేలు చేసే బ్యాక్టీరియా, కీడు చేసే బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటే మేలు చేసే బ్యాక్టీరియాలు అందులో ఉంది కాబట్టి దాని వలన అది పవిత్రమైనది, మనకు అమ్మలాగా అనమాట. అందుకే తల్లి లేని బిడ్డకు గోపాలు ఇస్తాం. ఎందుకంటే ఆ పాలు మానవుడి యొక్క దేహానికి సంబంధించి పోషణకి ఏదైతే సరిపోతుందో ఆ లక్షణాలు గోవు యొక్క పాలులో కూడా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చేవారు అన్నమాట. అందుకే ఆవు పేడను గుట్టగా పోసినప్పటికీ ఎటువంటి దుర్గంధం వ్యాపించదు అని ప్రభుపాదుడికి చెప్తున్నారు. కనుక ఇంకో విషయం చెప్తున్నా అంటే ఆధ్యాత్మిక జగత్తునందు మలమూత్రములు సుగంధ భరితములై ఉండునని మనకు నిస్సందేహముగా తలపవచ్చును. మనము నిస్సందేహముగా తలపవచ్చును. ప్రభుపాదులు చెప్తున్నారు, భౌతిక జగత్తులో ఈ చీకటి జగత్తు ఏదైతే భౌతిక జగత్తు ఉందో ఇక్కడ మాత్రమే దుర్గంధం కలిగి ఉంటాయి మలమూత్రాలు. కానీ వెలుగు ఆకాశంలో ఉండే వారి యొక్క మలమూత్రములు సుగంధాన్ని కలిగి ఉంటాయి అని చెప్పడానికి ఈ వృషభదేవుల యొక్క మలమూత్రములు ఒక సాక్ష్యము, అలాగే గోమాత యొక్క మలమూత్రములు సాక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు మనకు వివరిస్తున్నారు. 34వ శ్లోకం. ఈ ప్రకారం వృషభదేవుడు గోవులు, హరిణములు, కాకుల స్వభావమును అనుసరించుచు కొన్ని మార్లు అటునిటు చరించెను. కొన్ని మార్లు ఒకే చోటనే కూర్చుండెను, కొన్ని మార్లు పరిండు ఇండెను. ఆ రీతి ఆహార పానీయములను గ్రహించుచు మలమూత్రములను విడిచుచు అతడు జనులను మాయపరిచినాడు. కాబట్టి భగవంతుడగు వృషభదేవుడు దివ్యమగు ఆధ్యాత్మిక శరీరమును కలిగి ఉండెను. కాబట్టి ఆయన భగవదంశ కాబట్టి ఆయన శరీరము సామాన్య జనుల మాదిరిగా సాధారణ దేహం కాదది. కాబట్టి ఆయన దేహము ఆధ్యాత్మికము. కాబట్టి ఆధ్యాత్మిక దేహము అంటే భగవంతుడి యొక్క దేహము ఏదైతే ఉందో సచ్చిత్ ఆనంద స్వరూపము. కాబట్టి ఆ అంశ కాబట్టి అది ఆధ్యాత్మిక శరీరమే. కాబట్టి అందు నుంచి ఏవైనా విసర్జించబడేవి మలమూత్రములు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆధ్యాత్మికములే. కాబట్టి అది సామాన్య జనుల, అది జనసామాన్యం అతని స్వభావమును యోగమును గుర్తెరుగ జాలక కలతను కలిగించను. ఆ విధంగా ఆయన అక్కడ ఇక్కడ అంటే కొన్ని చోట్ల గోవు మాదిరిగా కొన్ని చోట్ల తిరగడము. మరి హరిణం అంటే జింక మాదిరిగా కొద్దిసేపు స్థలాన్ని మార్చడము. ఈ విధంగా గోవులు, హరిణము, కాకుల స్వభావమును అనుసరించుచు కొన్ని మార్లు అటు ఇటు కూడా చరించి ఉన్నాడు. కొన్ని మార్లు ఒకే చోటనే కూర్చుండెను, కొన్ని మార్లు పరుండి ఉండెను. ఆ రీతి ఆహార పానీయములు గ్రహించుచు మలమూత్రమును విడిచుచు అతడు జనులను మాయపరిచను. కాబట్టి జనులను మాయపరిచారు. కాబట్టి ఒక చోట ఉండడము అంటే ఒక చోట ఇక్కడ ఉంటాడు, అక్కడ నుంచి ఇంకా కొంతమందికి వచ్చేసి అక్కడి నుంచి ఇంకొక చోట ఎక్కడో తిరుగుతున్నట్టు కనబడతాడు. ఆ విధంగా వచ్చేసి ఆయన మాయ అంటే ఇందాక చూసినప్పుడు అక్కడ పడుకున్నాడు, ఇప్పుడు చూసి ఇక్కడ చేసినాడు, ఇక్కడ ఉన్నాడు ఈయన అని చెప్పేసి అన్నట్టు వృషభదేవుణ్ణి ఆ విధంగా వాళ్ళు తలిచారు. కాబట్టి కాకులు అతడు గుర్తెరగక కలతను కలిగించాను. ఇంతకాయ అక్కడ పడుకున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఆ విధంగా అతడు కాకులు, గోవులు, హరిణము యొక్క స్వభావమును అనుసరించుచు వారిని మాయపరిచను.
ఎప్పుడొచ్చాడో వచ్చాడు అంతే, ఒక చోట ఉన్నాడు. మరి హరిణం అంటే ఏమి, జింక ఎట్లుంటుంది, క్షణంలో అక్కడ కనబడే జింక ఈ విధంగా ఇక్కడైతే పరిగెత్తుకొని వచ్చి ఎక్కడైతే నిలబడిపోతుందో ఆ విధంగా ఆయన కూడా వృషభదేవుడు నిలిచిపోయాడు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 35వ శ్లోకం. 35వ శ్లోకంలో పరీక్షిత్ మహారాజా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజా అని చెప్పేసి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుకి ఇదంతా ఋషభదేవుని గురించి వృత్తాంతం చెప్తున్నాడు. కాబట్టి అక్కడ శ్రీల సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజా, యోగులందరకు యోగ విధానమును చూపటకే శ్రీకృష్ణ భగవానుని అంశయగు ఋషభదేవుడు అద్భుత కార్యముల ననర్చెను. కాబట్టి ఇక్కడ భగవంతుడు చేసేవన్నీ అద్భుతమైన కార్యములే. అందుకే చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, యోగులందరకు యోగ విధానం చూపటకే శ్రీకృష్ణ భగవానుని అంశయగు ఋషభదేవుడు అద్భుత కార్యములను నరించెను. అంటే యోగులు ఏ విధంగా ఈ విధంగా ఉండొచ్చు. దిగంబర, కొంతమంది దిగంబర యోగులు కూడా ఉంటారు. కాబట్టి యోగులలో రకాలు. కాబట్టి ఆ విధంగా యోగులందరకు యోగ విధానం చూపటకే శ్రీకృష్ణ భగవానుడు అంశ అయిన ఋషభదేవుడు అద్భుత కార్యములు అక్కడ చేశాను, వనర్చెను. కైవల్యపతి యగు అతడు 1000 రెట్లు వృద్ధి చెందిన దివ్య ఆనందమున లగ్నమై ఉండెను. కాబట్టి కైవల్యపతి అంటే అక్కడ ఆయనకి చేసేది ఏమీ లేదు. భగవంతుడు ఒక జీవికి ఎప్పుడైతే మరి జన్మనిస్తాడో ఆ జీవికి ఆ జీవితాంతము సరిపడు ఏదైతే ఆహార పానీయాలు అన్నపానాదులు అన్ని సమకూర్చే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆయనే స్వయంగా భగవానుడు. కాబట్టి ఈయన ఎట్లున్నాడంటే కైవల్యపతి అయిపోయినాడు. అన్నీ ఆయన సమకూర్చుకొని అతడు ఏ విధంగా ఆనందాన్ని పొందాడంటే కైవల్యాన్ని ఏ విధంగా అయితే మరి స్వర్గము లేదా అంతకంటే ఉన్నతమైన లోకానికి మనము యొక్క అనుభూతిని మనకు కలిగినప్పుడు ఏ విధంగా ఆనందాన్ని పొందుతామో అటువంటి ఆనందాన్ని, అంటే వైకుంఠ ప్రాప్తి కలిగినప్పుడు ఎప్పుడైతే మనము అది మన నిత్యలోకం కదా అది. కాబట్టి మనకు ఎట్లయితే ఆనందం కలుగుతామో అటువంటి ఆనందాన్ని ఇక్కడ ఋషభదేవుడు 1000 రెట్లు పొందినాడంట. కాబట్టి ఆ విధంగా దివ్యానందమైన లగ్నమై ఉండేనంట. కాబట్టి ఋషభదేవుడు ఆ విధంగా లగ్నమై ఉన్నాడని చెప్పేసి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు శ్రీల సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. వాసుదేవుడగు వసుదేవుని తనయుడు శ్రీకృష్ణుడే అతనికి ఆది కారణము. కాబట్టి దివ్యానందము ఎవరి హక్కు అంటే ఒక మానవ మాత్రలది మాత్రం కాదది. కృష్ణ అంటే కృష్ అంటే సర్వాకర్షకుడు, నా అంటే ఆనందం కలిగినవాడు. కాబట్టి అనంతమైన ఆనందము ఎవరి సొత్తు అంటే ఆ కృష్ణ భగవానుడిదే. కాబట్టి వాసుదేవుడి పుత్రుడైన వసుదేవుని తనయుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడే అతనికి ఆది కారణము, ఆయనే మూలం. కాబట్టి ఆ విధంగా ఆనందాన్ని పొందాడని చెప్పేసి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ కోసం చెప్తున్నారు. వారిరువురికి ఎట్టి భేదము లేదు. కృష్ణుడికి మరి ఈ ఋషభదేవుడికి ఏదైనా వ్యత్యాసం ఉందంటే ఏమీ లేదు. కాబట్టి ఆయన కృష్ణుడు అంటే ఆనందము, కృష్ణుడు అంటే ఆనందము, కృష్ణుడి పేరు ఆనందము అంతే. ఆ విధంగా ఋషభదేవుడు కూడా ఆనందంగా ఉన్నాడు. అందువలన ఋషభదేవుని యందు రోధించుట, నవ్వుట, కంపనము వంటి ప్రేమ కలాపములు పొడసూపి అతడు దివ్య ప్రేమలో మునిగిపోయాను. అందువలన ఋషభదేవుని యందు రోధించుట, కొన్ని సందర్భాల్లో ఏడ్చేవాడంట, రోధించుట, నవ్వేవాడంట కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో కంపనం అంటే వనగడం, ఈ విధంగా కంపనం, కొద్దిగా వనకుట వంటి ప్రేమ లక్షణములు పొడసూపి అతడు దివ్య ప్రేమలో మునిగిపోయాను. ఆ విధంగా భగవత్ ప్రేమలో మునిగిపోయాడు. తత్ఫలితంగా మనోవేగమన అంతరిక్షమున పయనించుట, అంతర్ధానమగుట, పరకాయ ప్రవేశము, దూరదర్శనము వంటి యోగ శక్తులు అతనికి ప్రాప్తించెను. అందుకే జింకలాగా ఒక చోట కనబడి ఇంకో చోట కనబడినాడు వెంటనే. అంటే ఇవన్నీ ఏంటంటే ఈయన ఏదైతే ఈ విధంగా వచ్చేసి
మరి ఆయన దిగంబర యోగా సిద్ధికి సాధించి దిగంబరుడై మరి ఆ భగవంతుడి యొక్క ప్రాప్తిని పొంది ఆయన రోధించుట అంటే ఉన్మత్తుడు పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి ఒక చోట ఒకనొక సందర్భంలో పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? ఏడ్చాడు, వెంటనే నవ్వుతాడు, వెంటనే మళ్ళీ ఏదో కంపిస్తాడు, భయం కలిగినప్పుడు కంపనం చేసినట్టు వణికిపోతాడు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఏంటంటే ప్రేమ లక్షణములు అని అంటారనమాట. అంటే భగవంతుడి ఎంత ప్రేమ కలిగిన లక్షణాలు ఇవి. మామూలు సాధారణమైన భౌతిక పిచ్చి కాదు ఇది. ఇదేమిది? ఆధ్యాత్మిక పిచ్చి ఇది. కాబట్టి ఆ విధంగా అతని యందు పొడసూపినప్పుడు ఆ విధంగా చేసి అతడు దివ్య ప్రేమలో మునిగిపోయాను అని చెప్పేసి చెప్తున్నారు. తత్ఫలితంగా మనోవేగమున అంతరిక్షమున పయనించుట. మనోవేగమున అంటే మనస్సు ఎంతైతే వేగంగా వెళ్తుందంటే, మనస్సు కంటే వేగంగా వెళ్ళేది ఈ భౌతిక జగత్తులో ఏదీ లేదు. కాబట్టి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తే అంటారు. కాబట్టి హనుమంతులు వారు ఎవరంటే వాయుపుత్రులు. కాబట్టి ఆయన వాయువు కంటే మనోజవం అంటే మనస్సు ఎట్టయితే వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్తాడంట ఆయన. రామకార్యానికి లంకలో సీతమ్మను కనుగొనడానికి లంకకు వెళ్ళినప్పుడు ఆ విధంగా మనసు కంటే వేగంగా వెళ్ళాడంట ఆయన, ఇంకా వేగంగా వెళ్ళాడంట ఆయన. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. తత్ఫలితంగా మనోవేగమున అంతరిక్షమున పయనించుట. అంతరిక్షంలో పయనించినాడు లేదా? మనోజవం ఎవరు? హనుమంతులు కదా. అంతరిక్షంలో పయనించుట, తర్వాత అంతర్ధానమగుట. ఇవి సిద్ధులేఖ లక్షణాలు. సిద్ధులు అంతర్ధానమగుట అంటే ఉన్నట్టుండి ఉన్న చోట కనబడరు, అంతే. అంతర్ధానం కనబడకుండా వెళ్ళిపోతారు. తర్వాత పరకాయ ప్రవేశం చేయుట అంటే ఒక దేహంలో ప్రవేశించడం అనమాట, ఇంకొకరి దేహంలో ప్రవేశించడం పరకాయ ప్రవేశం అంటే. కాబట్టి ఏదైనా యొక్క ఒక జీవి ఉందనుకోండి, ఒక చేప ఉందనుకోండి, ఆ చేపలో వచ్చేసి మనము ప్రవేశించడం, మన అంటే మన ఆత్మను ప్రవేశింపబెట్టడం. లేదా ఒక మరణించిన శవంలో కూడా పరకాయ ప్రవేశం చేసి దానితో కూడా ఇప్పుడు మనము గతంలో వచ్చేసి పరకాయ ప్రవేశం సంబంధించి కొన్ని ఉదాహరణలు శంకరాచార్యులు చేశారనమాట. ఆదిశంకరాచార్యులు ఈ ఆదిశంకరాచార్యులు వచ్చేసి ఈ పరకాయ ప్రవేశం చేసి తన శిష్యులకు చూపించి ఏదైతే విద్వత్ సంబంధించి పోటీలో నెగ్గడానికి ఒక ప్రశ్నకు సమాధానం ఆయనకు దొరకకపోతే గనక ఒక రాజు యొక్క దేహంలో ప్రవేశించి ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కొని మళ్ళీ ఆ విద్వత్ సభలో ఒక మాతాజీతో ఆమెను ఓడించి ఆ విధంగా 72 ఏవైతే వివిధ మతాలు ఉన్నాయో వాటినంటిని ఏకంగా చేశారన్నమాట ఎవరు? ఆదిశంకరులు. ఆ విధంగా వచ్చేసి ఈ విధంగా పరకాయ ప్రవేశం చేయట, తర్వాత అంతర్ధానమగుట, దూరదర్శనం వంటి యోగ శక్తులు అతనికి ప్రాప్తించను. దూరదర్శనం అంటే ఏమి? దూరంగా ఉండే వాటిని చూడగలగడం. ఇప్పుడు ఇది ఎవరు చూశారు? జటాయువు చూసినాడు. ఎవరు చూసినారు? జటాయువు కదా, సంపాతి జటాయు. కాబట్టి సంపాతి చూశాడనమాట. జటాయువు తమ్ముడు, అన్నదమ్ములు. అక్కడ వీళ్లకు వైనతేయ వంశం అదే గరుడ పక్షి జాతికి సంబంధించిన వాళ్ళకి కంటి యొక్క దృష్టి చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ భారతదేశంలోనే ఉండి లంక దేశంలో ఉండే వనములో ఉండే సీతను ఆయన చూసినాడనమాట. ఓ హనుమా, సీతమ్మ తల్లి పరమపావని దేవి అక్కడ ఉంది. అక్కడ ఏమి? అక్కడ అశోకవనంలో ఉంది, ఆమె కూర్చుని నాకు కనబడుతుంది. నాకు రెక్కలు లేవు, లేకపోతే నేను ఎగిరిపోయి తీసుకొచ్చేవాడిని. కాబట్టి ఎవరైనా వెళ్ళండి అని చెప్తాడనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి దూరదర్శనం ఇటువంటి శక్తులు, యోగ శక్తులు ఉన్నాయి అతనికి ప్రాపించి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు శ్రీల సుఖదేవ గోస్వామి. అయినాను అతడు వానిని ఉపయోగించలేదు. ఉన్నా కూడా ఆయన ఏమైనా ఉపయోగించాలంటే ఉపయోగించలేదు అంటున్నాడు. భాష్యం. చైతన్య చరితామృతము మధ్యలీల 19వ అధ్యాయము 149వ శ్లోకం ఇట్లు చదవబడినది. కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత భుక్తి ముక్తి సిద్ధికామి సకలి అశాంత.
శాంత అనగా పరమశాంతిని కలిగిన వాడని భావము. కోరికలు తీరనంత వరకు ఎవ్వడునూ ప్రశాంతతను పొందజాలడు. ప్రతి ఒక్కరూ తమ కోరికలను అవి భౌతికములే గాని ఆధ్యాత్మికములే గాని ఏ కోరికని అట్టికి తీర్చుకున్నటకే ప్రయత్నించుచున్నారు. ప్రతి ఒక్కరును ప్రయత్నించుచున్నారు. కోరికలు అనేవి ఏదైనా కావచ్చు, భౌతికమైన కోరిక కావచ్చు, ఆధ్యాత్మికమైన కోరిక కావచ్చు, ప్రతి ఒక్కరు తీర్చుకున్నటకే ప్రయత్నించుచున్నారు. అనేకమగు కోరికలను కలిగి ఉన్నందున ఈ భౌతిక జగత్తు ఎంతలి జనులు అశాంతులై ఉందురు. కాబట్టి అశాంతికి కారణము కోరికనే. కోరిక లేకపోతే శాంతిగానే ఉంటాం మనం. కాబట్టి మనకు అశాంతి కలిగించేది ఏదంటే కోరికనే కారణం. కానీ భక్తుడు మాత్రము వాంఛారహితుడై ఉండును. భక్తుడు ఏం చేస్తాడంటే అశాంతి కలిగి ఉంటాడు, ఎప్పుడు శాంతిగా ఉంటాడు అనమాట. ఎందుకంటే కోరికలను త్యజించి ఉంటాడు. ఏం కోరిక ఉన్నా కూడా ఏం చూస్తారు? ఎవరు చూస్తారు? గురువు కృష్ణుడు చూస్తాడు అంతే. గురువుకి కృష్ణుడికి సేవ చేస్తాడు. ఆ గురువు కృష్ణుడు చూసుకుంటాడు అంతే. ఎవరు చూడాలా? వాళ్ళ కోరికను ఎవరు తీర్చాలంటే ఎవరినైతే ఆశ్రయించినారో, ఎవరిని ఆశ్రయించినాడు ఆయన? గురువుని, లేకపోతే కృష్ణుడిని. వాళ్ళే చూస్తారు, ఆయన కోరికలు తీర్చేస్తారు అంతే. ఈయనకు సపరేట్ గా కోరికలు ఏమి ఉండవు. కాబట్టి ఎక్కడ చెప్తాడు అన్యాభిలాషిత శూన్యం అంటే అన్యమైన అభిలాష ఉండదు. శూన్యం అంటే ఉండదు. అన్యమైన అభిలాష అంటే ఏమిటి? గురువుకి సేవ చేయాలి అనే అభిలాష ఉంటుంది, కృష్ణుడు సేవ చేయాలి అనే అభిలాష ఉంటుంది. అది కాక వేరే అభిలాష ఏమైనా ఉంటుందా? భక్తుడికి ఉండదు. కాబట్టి అప్పుడు శాంతి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వేరే అభిలాష లేదు కదా. కాబట్టి అందుకు చెప్పినాడు విశుద్ధ భక్తునికి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు. కానీ ఇంకొక ప్రక్క కామ్యకర్మరతులు కోరికల పుట్టయి ఉందరు. కాబట్టి మనకు రెండు విధాలు ఉన్నాయి ఇక్కడ. కోరికలు కలిగిన వాళ్ళు ఒకరు, కోరికలు లేని వాళ్ళు ఒకరు. అంటే కోరికలు లేని వారు అన్యాభిలాషిత శూన్యం అనే వాళ్ళు ఎవరంటే భక్తులు. మరి కోరికలు ఎక్కువగా ఉండవు. కోరికల పుట్ట అంటే ఒక కోరిక తీస్తే మళ్ళీ రెండో కోరిక సిద్ధమైంది. అదిగా గుట్టలు గుట్టలుగా పెరిగిపోయి ఉంటుంది అనమాట. వీళ్ళు ఎవరంటే భౌతికమైన వారు అనమాట. కానీ విశుద్ధ భక్తులకి భౌతిక కోరికలు ఉంటాయంటే ఉండవు. వేరే వాళ్ళు అంటే భక్తులు కాని వాళ్ళు అభక్తులకు ఎక్కువగా కోరికలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. ఇంద్రియ భోగమునకై వారు సదా యత్నించుచుందురు. కాబట్టి కామ్యకర్మలు అంటే ప్రతి ఒక్క కర్మ ఏదైతే కోరికలు ఉంటాయో వాళ్ళని తీర్చుకోవడానికి, ఆ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు కష్టపడి కర్మలు చేస్తూ ఉంటారు. మరి ఆ కర్మ యొక్క ఫలితంగా ఆ కోరిక తీరితే ఇంకొక కోరిక మరి పుట్టలాగా మరి పెరుగుతో ఇంకా అది సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు నిరంతరం ఇంద్రియ భోగములోనే ఉండేవారు సదా ప్రయత్నించుతూ ఉంటారు. అందువలన వారు ప్రస్తుత గాని భూత భవిష్యత్ వర్తమానములందు గాని ప్రశాంతతను పొందజాలరు. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియ భోగాలకు ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే కామ్యకర్మతులుగా ఉండిపోయి మనం జీవితంలో మనం ఉంటామో, ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ మనశ్శాంతి ఉండదంట. కానీ ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, కాబట్టి ప్రస్తుతం కానీ గతంలో కానీ మరి భూత భవిష్యత్ వర్తమానాలందు అతనికి ప్రశాంతతే ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అట్లే జ్ఞానులు కూడా ముక్తి వాంఛితులై భగవంతుని యందు లీనమగుటకు యత్నించుతుందరు. జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు ముక్తి వైపుకు ముక్తిని వాంఛిస్తారు. కాబట్టి ఆ వాంఛ అంటే ఆ కోరిక ఉంటుంది. జ్ఞానుల యొక్క కోరిక ఏంటి? ముక్తి పొందాలి, భగవంతుని యందు లీనమవ్వాలి అనే యత్నించుతున్నారు. అంటే జ్ఞాని ఏం చేస్తారంటే, నేను జీవాత్మని, పరమాత్మ అంటే పరబ్రహ్మము, నేను బ్రహ్మము, కాబట్టి బ్రహ్మం పరబ్రహ్మ యందు లీనం కావాలి అని చెప్పేసి అంటారనమాట. అంటే భగవంతుడికి ఆకారం లేదని చెప్పేసి అంటారు వీళ్ళంతా. వీళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమైపోతాం మేము అంటారు. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే జ్ఞానులు. ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అట్లే జ్ఞానులు ముక్తి వాంఛితులై ఉంటారు అని చెప్తాడు. అంటే భౌతికంగా ఇంద్రియ భోగాలకు సంబంధించిన వారు ఒక పక్క ఉంటే, అట్లనే జ్ఞానులు ఎవరంటే రెండవ కేటగిరీ. ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ముక్తి వాంఛితులై ఉంటారు, భగవంతుని యందు లీనమై ఉండడానికి యత్నించుతుంటారు. ఇక యోగులు ఏం చేస్తారంటే
యోగులు అంటే అష్టసిద్ధులు ఉన్నాయి, యోగ సిద్ధులు. అనిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి అని చెప్పేసి యోగ శక్తులు 8 ఉన్నాయి మొత్తం అంతా. లగిమా శక్తి అంటే ఏమి? చిన్నగా తేలికగా తయారు కావడం. అంటే నేను ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. లగిమ అంటే చిన్నది, దూది పింజంతా తేలికగా అవుతాను అన్నమాట నేను, ఆ సిద్ధి కలిగితే. గరిమా సిద్ధి అంటే ఏమి? నేను ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను, కానీ గరిమా సిద్ధిని అది పట్టి ఆ మంత్రం పట్టిస్తే ఏమవుతాను నేను? హిమాలయ పర్వతం అంతా బరువు అవుతాను నేను. ఇటువంటి సిద్ధులు అన్నమాట ఇవి. కాబట్టి ఇది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అనిమా సిద్ధి, లఘిమా సిద్ధి ప్రాప్తిస్తుంది వంటి యోగ శక్తులను వాంఛించుచుందరు. ఎవరంటే యోగులు. కానీ యోగులంతా ఇదే చింత ఉంటుంది. కాబట్టి యోగులు కావచ్చు కదా, కామ్యకర్మ రతులు కావచ్చు, వీళ్ళందరూ జ్ఞానులు కావచ్చు, వీళ్ళంతా పూర్ణ భక్తి సాధించిన వారు కాదు అని చెప్పడానికి చెప్తున్నాడు ఇక్కడ. కానీ విశుద్ధ భక్తుడు మాత్రం కృష్ణానుగ్రహం పైననే పూర్తిగా ఆధారపడినందున అటువంటి విషయములపై ఆసక్తిని చూపడు. ఇది 3వ కేటగిరీ. ఎవరెవరు? ఫస్ట్ ఎవరు? కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు, విశుద్ధ భక్తులు, కృష్ణ భక్తులు అంటారు. 4వ కేటగిరీ. వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా కృష్ణుని అనుగ్రహం పైన ఆధారపడి ఉంటారంట. కృష్ణ అంతా నేవే, నేను నీ పాదాలు ఆశ్రయించాను, పాల ముంచినా నీట ముంచినా నీదే భాగ్యం నాయన అని చెప్తాడు. నేను ఒక జీవుణ్ణి, నేను ఒక జీవాత్మని, మీరు పరమాత్మలు, నేను దాసుణ్ణి, మీరు నా యొక్క యజమాని. నా యొక్క లక్ష్యమేమి? మీకు సేవ చేయడమే. కాబట్టి నా సేవ నేను చేస్తానంతే. తర్వాత నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి అని చెప్పేసి మనము సరెండర్ అయిపోతాం కృష్ణుడికి. ఇది జీవేర నిత్య కృష్ణ దాస హోయ్ అని చైతన్య మహాప్రభు చెప్పినట్టు మనం ఆ విధంగా ఉంటామన్నమాట. అందుకే విశుద్ధ భక్తుడు మాత్రము కృష్ణానుగ్రహం పైననే ఆధారపడి నందున అటువంటి విషయములపై ఆసక్తిని చూపడి. అటువంటి విషయాలు గరిమా సిద్ధి కావాలా, లగిమా శక్తి కావాలా కదా, ఇవన్నీ అష్టసిద్ధుల పైన లగిమ, గరిమ ఇవన్నీ కావాలా అని చెప్పేసి అన్నాడు అనమాట. చూపడు, ఆసక్తిని చూపుతానని చూపడు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? యోగేశ్వరుడు. తత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో, ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో జనుర్ధరః, తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతిర్మమ అని చివరి శ్లోకము సంజయుడు చెప్పినట్టు యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందరి యోగులకి దేవాది దేవుడు ఆయన, యోగులకే యోగుడు ఆయన. యోగులు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు, కోట్ల మంది అనుకోవచ్చు. ఆ యోగులందరికీ యోగ శక్తిని ఇచ్చేది ఎవరంటే కృష్ణ భగవానుడే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు, సమస్త యోగ శక్తులను కలిగిన వాడు. ఆయన దగ్గర లేని యోగ శక్తి ఏది లేదు. కాబట్టి మాయాశక్తులు కానీ యోగ శక్తులు కానీ భగవానుడు దేవాది దేవుడు కృష్ణుడికే దగ్గరే ఉంటాయి అంతే. ఆయనే ఆది పురుషుడు, ఆయన గోవిందుడు. కాబట్టి ఆ దేవదేవుడు ఆత్మారాముడు కూడా అయి ఉన్నాడు. అన్ని శక్తులున్నా ఆయన వాటిని ఏమైనా ఉపయోగించుకుంటాడు ఆయన? ఆయనకేం అవసరము? ఏమి అవసరం లేదు. కాబట్టి ఆయన ఉపయోగించుకోడు. అవే శక్తులు మనకుంటే మనకు కోరికలు ఉంటాయి, మనం ఉపయోగించుకుంటాం. నాకు 18 మేడ కావాలి అంటాం, 8 అంటే ఒక డ్రమ్ము నిండా బంగారం కావాలి అంటాం, మంచి మంచి ఆభరణాలు కావాలి, మంచి మంచి పట్టు చీరలు కదా, పట్టు వస్త్రాలు కావాలి, విమానం కావాలి, నాకు విమానం తిరగాలి, నాకు హెలికాప్టర్ కావాలి. ఇవన్నీ కోరికలు కదా. ఈ విధంగా ఏమో భౌతిక కోరికలు ఇవన్నీ. ఏంటి ఇవి? భౌతిక కోరికలు. వీటిపైన మనము ఆ యోగ సిద్ధులను ఉపయోగిస్తాం. కానీ కృష్ణుడికి అవసరం, ఆయన ఆత్మారాముడు. ఆయన మనకైతే ఆకలి అవుతుంది, ప్రసాదం కావాలి. ఆయనకు అవసరమా? ఆయనకు ఆకలి అవుతుంది? ఆకలి కాదు. మేమే ప్రేమతో ఏదో పాపం కృష్ణుడు ఆకలిగా ఉన్నాడు, ఈ పూట నేను ప్రసాదం చేసి పెడతానని చెప్పేసి బాగా కదా మేం చేస్తాము, ఏమి నైవేద్యము తయారు చేసి భోగ పెడతాం కృష్ణుడికి అనమాట. బాగా ఆహార పదార్థం శుచిగా శుభ్రంగా తయారు చేసి. కానీ ఈ శ్లోకమున కొన్ని యోగ శక్తులు వివరింపబడినవి. వానిచే మనుజుడు యాంత్రికమైన సహాయము లేకుండా అంతరిక్షమున ఎగరగలడు. చూడండి, ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళిపోవచ్చు, లోకం నుంచి ఇంకో అంటే అంతరిక్షమున ప్రయాణించవచ్చు అని చెప్పినాడు కదా ఇక్కడ. పరకాయ ప్రవేశము కదా, అంతరిక్షం ప్రయాణం చేయడము, సూక్ష్మదేవంతో ప్రయాణం వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఇక్కడ నుంచి స్వర్గలోకం పోవాలంటే ఇక్కడ కూర్చొని స్వర్గలోకం వెళ్ళిపోతారు అంతే, ఇంకా సూక్ష్మదేవం తీసుకొని. ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ మనుజుడు యాంత్రికమైన సహాయం లేకుండా అంతరిక్షమున ఎగురగలడు. ఇంకా యోగ శక్తుల గురించి చెప్తున్నాడు ఇక్కడ.
మనోవేగమున పయనించగలడు. హనుమంతుడు ఎప్పుడైతే పోయినాడో ఏ విధంగా అయితే సీతమ్మ దగ్గర పోయినాడో మనోజవం మారుతుల్య వేగం అంటే ఆ విధంగా వాయుదేవుడి కంటే వేగంగా మనస్సు కంటే వేగంగా పోయేది ఏది లేదు. అనగా తలచినంతే యోగి ఈ విశ్వమున ఎచ్చోటికైనను లేదా విశ్వము దాటి అయినను ప్రయాణించగలడు. యోగి ఈ విశ్వం అంటే 14 లోకాలు ఉండే బ్రహ్మాండం ఇది. ఈ బ్రహ్మాండములో భూలోకం నుంచి స్వర్గలోకానికి పోవడమో లేదా ఎక్కడిపోవడమో లేదా పాతాళ లోకానికి పోయి రావడమో ఇవన్నీ చేయగలడు అనమాట. ఆ యోగ శక్తుల యొక్క శక్తులు ఆ విధంగా ఉన్నాయి. ఎచ్చోటనైనాను వెళ్ళవచ్చును. ఈ విశ్వమున ఎచ్చోటైన అంటే విశ్వంలోనే ఒకటే అంటే విశ్వం బయట కూడా వెళ్ళవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఈ విశ్వమును దాటి అయినను ప్రయాణించగలడు. సెకను కాలంలో లక్షలాది మైళ్ళు ప్రయాణించగలడు. ఒక సెకను కాలంలో లక్షలాది మైళ్ళు ప్రయాణిస్తాడంట. మైళ్ళు, కిలోమీటర్లు కాదు. కనుక మనస్సు యొక్క వేగమును గణింపజాలము. కనుక మనస్సు యొక్క వేగం ఎంత అంటే చెప్పలేము. కాబట్టి మనం లెక్క చేయలేము, లెక్క కట్టలేము. తమ దేహము చక్కగా పనిచేయనప్పుడు యోగులు ఇతరుల దేహమునందు ప్రవేశించి తమ కార్యాలను నిర్వహించరు. ఇప్పుడు ఒక యోగి ఉన్నాడు, ఆయనకు ఆ దేహము సరిగా పనిచేయడం లేదు. కాబట్టి ఇంకో పరకాయ ప్రవేశం చేస్తాడు అనమాట. ఇంకొక దేహాన్ని ఉపయోగించుకొని తను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కార్యాన్ని చక్కగా చేసి మళ్ళీ వచ్చి తన దేహంలోకి వచ్చేస్తాడు. దీన్ని పరకాయ ప్రవేశం అంటారు. కాబట్టి ఒక తన దేహము చక్కగా పనిచేయనప్పుడు యోగులు ఇతర దేహములందు ప్రవేశించి తమ కార్యములు నిర్వహించరు. దేహము జీర్ణమైనప్పుడు యోగి నవయవ్వన దేహమున ప్రవేశింపగలడు. దేహము జీర్ణమైనప్పుడు యోగి నవయవ్వన దేహమున ప్రవేశింపగలడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ప్రవేశించి తమకు కావలసిన ఆ ఏవైతే ఉన్నాయి పనులు వాళ్ళు చేసుకోగలరు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రకారం ముదుసలి దేహమును విడిచి యవ్వనవంతుని దేహమున అతడు కోరినట్లు వర్తించగలడు. వాసుదేవుని అంశయ్యన కారణమైన వృషభదేవుడు ఈ యోగ శక్తులన్నింటినీ కలిగి ఉన్నాను కృష్ణ ప్రేమలోనే పూర్ణ సంతుష్టుడై ఉండెను. రోదనము, హాసము, కంపనము వంటి లక్షణములచే ఆ కృష్ణ ప్రేమ సూచితమైనది. శ్రీమద్భాగవతంలోని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట అను పంచమ స్కందము నందిలి పంచమ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యం పరిసమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. కృష్ణ, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా కృష్ణ? ఆన్లైన్ లో ఉండే కృష్ణులు అంటే అక్కడ ఒక సైడ్ వచ్చి మంచి దీక్ష తీసుకున్నారు మాతాజీ, మీరు మాట్లాడినట్లే చెప్పండి, మాతో మాట్లాడండి. హరే కృష్ణ.